గైస్ నిజంగా రీ ఎంట్రీ ప్లాన్ అనేది కొంచెం డిఫరెంట్గా చేశారు. అసలు మనం కామన్ మ్యాన్స్కి నలుగురికి రీ ఎంట్రీ అనే ప్లాన్ ఉంది. ఎలిమినేషన్ అయిన వాళ్ళ దాంట్లో ఫ్లోరా మనం భరణి శంకర్కి ఎందుకు తీసుకొస్తున్నారు? బిగ్ బాస్ ప్లాన్ ఏంటంటే భరణి శంకర్కి మళ్ళీ రీ ఎంట్రీ చేసే అవకాశం ఉందా అనేది ఇంకొకటి ఉంది. రీ ఎంట్రీ పెడదామని. ఇంకొకటి ఏంటంటే ఇటు చూస్తే శ్రీజ వైపు మన జనాల ఫ్యాన్ బేస్ వల్ల శ్రీజకు రీ ఎంట్రీ అనేది జరిగింది. అలాగే ఇక్కడ మన ఆయిషకి హెల్త్ ప్రాబ్లం వల్ల ఫీవర్ వల్ల తను బయటికి వెళ్ళిపోయింది. ఈ ఫుల్ డీటెయిల్స్ అనేది ఈ వీడియో క్లారిటీగా పిన్ టు పిన్ ఎక్స్ప్లెయిన్ చేస్తా. షార్ట్గా స్వీట్గా చెప్తా. ఫుల్ వీడియో చూడండి. హాయ్ గైస్, నా పేరు సుమన్. వెల్కమ్ టు చెన్నెక్స్ ఛానల్. అతను రీ ఎంట్రీ ప్లాన్లో మన కామన్ మ్యాన్ నుంచి నలుగురు ఎలిమినేషన్ అయిన నలుగురు అండ్ ఇటు సైడ్ నుంచి మన భరణి ఫ్లోరా మన తను వచ్చేసి షష్ఠి వర్మ అయితే తనకు మూవీ ప్రమోషన్స్ అండ్ కొరియోగ్రాఫర్ కదా, తనకు లీవ్ లేదని తనంటే బిగ్ బాస్ హౌస్కి రావట్లేదంట. వీళ్ళు ఆరుగురు అయితే వస్తున్నారు. వీళ్ళు ఆరుగురికి ఏం పవర్ ఇచ్చారంటే అక్కడ ఉన్న కంటెస్టెంట్కి నామినేషన్ చేసే పవర్ ఇచ్చారు. ఇద్దరు నామినేషన్ రప్ప చేయొచ్చు. ఎలా అంటే ఇష్టం వచ్చినట్టు చేయొచ్చు, ఇష్టం వచ్చినట్టు చెప్పొచ్చు. ఇంకొకటి ఏంటంటే కామనర్స్కి 1 వీక్కి సరిపడే బట్టలు తీసుకురామని బిగ్ బాస్ అనౌన్స్మెంట్ చేశారంట. 1 వీక్లో వీళ్ళకైతే కామనర్స్కి ఫస్ట్ స్టార్టింగ్లో టెనెంట్స్ అండ్ ఓనర్స్ అని ఎలా డివైడ్ అయ్యారో ఇప్పుడు వచ్చేసి వీళ్ళు టెనెంట్స్ కిందకి వస్తారనమాట. టెనెంట్స్ కిందకి వచ్చినప్పుడు కామనర్స్కి నలుగురు మాత్రమే టెనెంట్స్లో ఉంటారు. ఈ భరణి శంకర్ ఫ్లోరాకి ఎందుకు తీసుకొచ్చారు? వీళ్ళు కూడా ఉంటారా? వీళ్ళు అసలు టెనెంట్స్లో వెళ్తారనేది కూడా క్లారిటీ లేదు. నేను ఈ వీడియో అప్డేట్ రాగానే మీకు అనేది క్లారిటీగా చెప్తా. వీళ్ళకైతే టెనెంట్స్కి ఇప్పుడు ఉన్న కామనర్స్ ఎలిమినేషన్ అయిన వాళ్ళకి బెస్ట్ ఆప్షన్ అంటే బెస్ట్ ఆప్షన్ అగ్ని పరీక్ష, బిగ్ బాస్ హౌస్ రీ ఎంట్రీ, 5 అంటే 6 ఛాన్స్, అన్ని కామనర్స్కి బాగా ఫేవరబుల్ సపోర్ట్గా ఉంది. నాకైతే మస్తు నచ్చుతుంది. అన్ఫేర్గా ఎలిమినేషన్ జరిగింది కదా శ్రీజ, ఆ పర్పస్ మీద అన్ని గేమ్ ప్లాన్ వేశారు. అసలు ఇక్కడ ఏం జరుగుతుందో అర్థం అవ్వట్లే. కానీ ఇక్కడ టెనెంట్స్ మధ్యలో ఇప్పుడు వెళ్ళిపోతారు కామనర్స్. వీళ్ళకి ఓటింగ్ అనేది ఉంటుంది అన్నమాట. ఈ ఓట్లో ఎక్కువ ఓట్లు అయితే ఎవరికి పడుతుందో వాళ్ళు బిగ్ బాస్ హౌస్లో ఉంటారా, లేకపోతే తక్కువ ఓట్లు ఉన్నవారు బిగ్ బాస్ హౌస్లో ఉంటారా? ఇదైతే నిజంగా క్లారిటీ లేదు మామ. ఇది ఎవరికి క్లారిటీ లేదు, నాకే కాదు ఎవరికి క్లారిటీ ఇవ్వట్లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మ్యాక్సిమం శ్రీజకు అన్ఫేర్గా ఎలిమినేషన్ జరిగింది కదా, శ్రీజను బిగ్ బాస్ హౌస్లో ఉంటే మనకు అందే టీఆర్పీ మనకు అందుతుంది. శ్రీజ వల్ల చాలా వరకు జనాల మన వీడియోలు చూడడానికి అవకాశం ఉంటుంది, బజ్ క్రియేట్ అవుతుంది. ఇంతవరకు నేను శ్రీజ గురించి వీడియో చేసిన ప్రతి ఒక్క కామెంట్లో శ్రీజ వల్లనే మేము బిగ్ బాస్ చూసాం, శ్రీజ వల్లనే మేము బిగ్ బాస్లు చూడడానికి పాజిబుల్ ఉంటుంది, మా ఫ్యామిలీ కూడా శ్రీజ వల్లనే చూసాం, శ్రీజ ఎంటర్టైన్మెంట్ బాగుంటుంది, శ్రీజ బిగ్ బాస్ హౌస్లో గేమ్ ఆడే విధానం బాగుంటుంది, సపోర్ట్ చేసే విధానం బాగుంటుంది. ప్రతి ఒక్క కామెంట్ ఇది అన్ఫేర్గా ఎలిమినేషన్ జరిగింది అన్ని ప్రతి ఒక్కటి ఇవే. కింద ప్రతి ఒక్కటి చూస్తే కామెంట్లు ఇవే. దాదాపు ఒక 3-4 వేల కామెంట్లు వచ్చినాయి అనుకుంటా. నాకు మొత్తం ఓవరాల్గా ఇవే ఉంటుంది. కానీ ఇక్కడ శ్రీజకి మనం బిగ్ బాస్ హౌస్లో 99% ఉండే అవకాశాలు పక్కా ఉన్నాయి. ఓట్లు అనేది బాగా పడుతుంది శ్రీజకి. మీరు చూసుకునే ఉంటే భరణి శంకర్ గారు ఎవరు వచ్చినా పీక్కొని రావాల్సిందే. ఇక్కడ ఫేవరబుల్లా అన్ఫేవరబుల్ అనేది కూడా అర్థం అవట్లేదు. శ్రీజ బయటకు వచ్చి అన్ని విషయాలు తెలుసుకున్నది కదా, బిగ్ బాస్ హౌస్లో ఉంటే ఎవరిని ఎట్లా టార్గెట్ చేయాలి, ఎవరు ఏ ప్లేస్లో ఉన్నారు ప్రతి ఒక్కటి తెలుసు కదా. శ్రీజ తన సీక్రెట్స్ చెప్తుందా లేదా, కళ్యాణ్తో అదే విధంగా మళ్ళీ బాండింగ్ నడుపుతుందా అది కూడా క్లారిటీ తెలియట్లేదు. ఇక్కడ వీళ్ళకైతే ట్విస్ట్ అనేది జరుగుతుంది మామ. బిగ్ బాస్ హౌస్లో సండే రోజు అయితే వీళ్ళైతే వస్తారు, మన నామినేషన్ చేయడానికి వస్తుంది. ఈ టెలికాస్ట్ అనేది మన మండే రోజు చూపిస్తారు. ఇక్కడ అనేది క్లారిటీ తెలవట్లేదు మామ. అసలు బిగ్ బాస్ హౌస్లో వీళ్ళు ఉంటారా మ్యాక్సిమం కామనర్స్ ఒకరైతే 100% ఉండే అవకాశాలు ఉంది. మిగతా కంటెస్టెంట్ 1 వీక్ వరకు ఉంటారు. 1 వీక్ బట్టలు తీసుకురామని చెప్పారు కదా, వీళ్ళు 1 వీక్ ఉంటారా, గంట ఉంటారా, అర్ధగంట ఉంటారా అనేది ఏం క్లారిటీ తెలియట్లేమా. క్లారిటీ రాగానే ఫుల్ వీడియో నేను క్లారిటీగా మీకు ఇన్ఫర్మేషన్ చేయడానికి రెడీ. అంతవరకు మన ఛానల్ని సపోర్ట్ చేయండి. అలాగే మామ ఫాలో కొట్టు, సబ్స్క్రైబ్ చేయి.